ప్యాషన్ తో మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆ ప్యాషన్ కంటిన్యూ అవుతుందా? ఒక 4 మెంబర్ కి నేను నా రెజ్యూమ్ షేర్ చేశాను, ఇంటర్వ్యూ ఇచ్చాను. ఎక్స్పెక్టేషన్స్ అవి నేను రీచ్ అవ్వలేదు, సో రిజెక్ట్ అయ్యాను. ఇంటర్న్షిప్ కోసం 6 months అలా పెట్టినా గానీ ఏ రోజు రాలేదు రెస్పాన్స్. ఒకనొక టైంలో ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడే ఉంటారు, కోర్ సైడ్ ఓన్లీ 1 or 2 members. సో ఈ జర్నీలో మీరు ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదా? లైక్ మా ఫ్రెండ్స్ అందరు అటు వెళ్తున్నారు, నేను ఒక్కనే ఇటు వెళ్తున్నా, ఎలా ఉంటుందో లైఫ్ అని భయమే లేదా? జెన్యూన్ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ అవుద్దని నా నమ్మకం. 6 months తర్వాత ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఆ టైంలో క్రాక్ చేశాను. అది నా లైఫ్ లోనో నా VLSI కెరియర్ లోనో ఒక టర్నింగ్ పాయింట్. మంచిగా ప్యాకేజ్ 20 LPA వచ్చేసింది, ఇంకా చిల్ల లైఫ్ అంతా. ఇంకా ఇవన్నీ ఒక చెక్ పాయింట్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పేపర్ తో సరిపెట్టుకుని ఉంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యేవాడు. మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం నానోమీటర్ టెక్నాలజీ తగ్గుతూ వస్తుంది. నౌ వి ఆర్ ఇన్ 2 nanometer టెక్నాలజీ. టెక్నాలజీ ష్రింక్ అవుతున్న కొద్దీ పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మొన్న రీసెంట్ గా వచ్చిన 17 Pro Max ఐఫోన్, అది 2 nanometer టెక్నాలజీ. అది నిజంగా 2 nanometer ఉండదా? సో కస్టమర్ కి మనం 2 nanometer అంటే అది క్యాచీ టర్మ్ లాగా అయిపోయి, VLSI ఇండస్ట్రీ నెక్స్ట్ 5 years లో ఎలా ఉండబోతుంది? కోర్ ఇంజనీర్స్ కి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు రిప్లేస్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. అది VLSI లో కూడా జరుగుతుందా? ఏ కాంట్ రిప్లేస్ హ్యూమన్, బట్ a human who knows AI, he can replace you. రీసెంట్ గా అమరావతి, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఎ క్వాంటమ్ వ్యాలీ అని డిక్లేర్ చేశారు. టైం పడుతుంది ఫర్ షూర్. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ అండ్ ఆల్సో 2026 పాస్డ్ అవుట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? హలో వ్యూవర్స్, ఈ రోజు మన పాడ్కాస్ట్ బీటెక్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన ముందున్నారు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ మైండ్ అండ్ ప్యాషనేట్ లెర్నర్. ఎందుకంటే ఫస్ట్ కోర్ జాబ్ లోని 20 LPA ప్యాకేజ్ తెచ్చుకున్నారు, దట్ టు ఇన్ VLSI యాజ్ ఎ 2025 పాస్డ్ అవుట్ అండ్ ఫ్రమ్ ECE బ్యాక్గ్రౌండ్. హి ఈస్ నన్ అదర్ దెన్ చిన్నా వెంకట నారాయణ రెడ్డి. హాయ్ చిన్నా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా గుడ్. సో న్యూ లైఫ్, న్యూ జాబ్, న్యూ కంపెనీ, ఎలా ఉంది? హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది మ్యామ్, చూడాలి ఎలా ఉండబోతుందని. సో యాక్చువల్లీ మీ పోడ్కాస్ట్ కోసం ఐఎమ్ వెయిటింగ్ సో మచ్ బికాస్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ ఫర్ మెనీ ఫ్రెషర్స్. చాలా మంది ఫ్రెషర్స్ వెయిట్ చేస్తున్నారు, మీ జర్నీ తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఎట్లా ఫాలో అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. సో వీఆర్ గోయింగ్ టు లిసన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ టుడే. సో మీ జర్నీ మా కోసం ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చారు, హౌ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్? సో మా బ్రదర్ కూడా ECE అవడం వల్ల నాకు ECE మీద ఐడియా ఉండేసి, సో బీటెక్ జాయిన్ అయ్యే ముందే ECE జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. మా బ్రదర్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో ECE లో VLSI ఉంది, రన్నింగ్ టెక్నాలజీ అనేసి ఒక బుక్ సజెస్ట్ చేశారు. అనలాగ్ సర్క్యూట్స్ వర్సెస్ డిజిటల్ సర్క్యూట్స్ అనే ఒక బుక్ సజెస్ట్ చేస్తే నేను ఒక 1 page చదివేసి, ఓకే ఈ ఇండస్ట్రీ ఏదో చాలా బాగుంది, సో దీనిలోకి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యి ECE జాయిన్ అయ్యి అలా ఒక 1 year పాస్ అయిపోయింది. బట్ నేను అనుకున్న ఇంటర్మీడియట్ లోనే స్టార్ట్ చేసేసారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ MSET ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు. ఓకే. సో వన్స్ కాలేజీ జాయిన్ అయ్యి 1 year అయిపోయింది, నేను అనుకున్న ఫ్లేవర్ నాకేం తగలేదు. దెన్ ఆ టైంలో ఒక ప్రొఫెసర్ నుతాకి సార్ అని ఒక ప్రొఫెసర్ పరిచయం అయ్యి ఆయన క్లాసెస్ లో చెప్తా ఉండేవాళ్ళు, ఇలా VLSI టెక్నాలజీ, దానికోసం ఇది చదవాలి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదవాలి, దీని నుంచి వెరిలాగ్ వెళ్ళాలి. అక్కడ నుంచి ట్రిగర్ అయింది నా జర్నీ. అక్కడ నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చదవటం, తర్వాత వెరిలాగ్ ప్రాక్టీస్ చేయటం, ఆ తర్వాత లింక్డ్ఇన్ గురించి మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే లింక్డ్ఇన్ లోకి వెళ్ళి, ఏం తెలియదు ఆయనే మా ఫ్రెండే క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నేను ఓపెన్ చేసి అందరికి మెసేజెస్ చేస్తూ గైడెన్స్ కోసం ఏమేమి స్కిల్స్ కావాలనేసి అడుగుతా ఉండేవాడిని. ఆ టైంలోనే మీరు పరిచయం అయ్యారు, గుర్తుందా లేదు? సో అలా అందరి దగ్గర డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకొని అన్ని ఒక స్ట్రక్చర్ గా చేసుకుని మెటీరియల్ అన్ని గ్యాదర్ చేసుకొని చదువుకునేవాడిని. ఆ టైంలోనే ఈ మెటీరియల్ నాకు ఏదైతే దొరికిన మెటీరియల్ నేను దీన్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసి వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు చేయడం కోసం లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తా ఉన్నాను. అలా కొంచెం ఫేమ్ స్టార్ట్ అయింది లింక్డ్ఇన్ లో. దెన్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం 100 days of RTL చేశాను. దెన్ ఒక 3rd year ఫస్ట్ సెమ్ ఆ టైంకి, సో ఫైనల్ ఇయర్ వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది, ఇంటర్న్షిప్స్ అలా ఏమైనా ప్లాన్ చేస్తే బెటర్ అనేసి రెజ్యూమ్ పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేసుకున్నాను. ఏదైతే ఎక్స్పీరియన్సెస్ నేను ఏదైతే ఎక్కడైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ చేసిన ఇంటర్న్షిప్స్ తో, మీ అండర్ లో చేసిన ఇంటర్న్షిప్ తో కలిపి ఒక పర్ఫెక్ట్ రెజ్యూమ్ చేసుకొని డిఫరెంట్ పీపుల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ కి
రెజ్యూమ్ షేర్ చేసుకున్నాను. ఒక బకెట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉండేవి నా దగ్గర. సపోజ్ కాల్కమ్, AMD, సినాప్సిస్, క్యాడెన్స్, అలా ఒక 30 ఆ కంపెనీ లిస్ట్ ఉండేది. ప్రతి కంపెనీలో ఒక్కొక్క వర్క్ చేసే వాళ్ళకి నేను కనెక్షన్స్ కొట్టి అట్లీస్ట్ ఒక 30 మెంబర్స్ అయినా ఈచ్ కంపెనీలో ఉండేటట్టు చేసేవాడిని. దెన్ వాళ్ళు నా కనెక్షన్ యాక్సెప్ట్ చేశాక వాళ్ళకి నా రెజ్యూమ్ షేర్ చేసేవాడిని. అలా నా రెజ్యూమ్ ఇండస్ట్రీలోకి సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి 6 months తర్వాత ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది STలో. ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయాను. తర్వాత సేమ్ కంపెనీలో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అగైన్ ఆ టైంలో క్రాక్ చేశాను. నేను ఇంటర్న్షిప్కి మూవ్ అయ్యాను. అక్కడ వెళ్ళాను, అంతా బాగా చేస్తున్నాను, అప్రిషియేషన్ వస్తుంది. బట్ స్టిల్ కంపెనీ లాసెస్ లో ఉండటం వల్ల కన్వర్షన్ లేదు. సో అగైన్ సేమ్ ఓల్డ్ పాత్ చూస్ చేసుకొని ఈసారి రెజ్యూమ్ ఇంకా అప్డేట్ చేసుకొని నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షేర్ చేస్తూ వెళ్తుంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల చాలా మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈవెన్ ఓలా నుంచి డైరెక్ట్ ఆఫర్ వచ్చింది, సినాప్సిస్ నుంచి ఆఫర్, సామ్సంగ్, ఇన్ఫినియన్ ఇలాంటి కంపెనీ నుంచి కాల్స్ వచ్చాయి. బట్ చివరికి సినాప్సిస్ చూస్ చేసుకున్నాను. సినాప్సిస్ జాయిన్ అయ్యాను ఫుల్ టైమ్ గా. ఇప్పటి వరకు ఇది మేము జరిగింది. ఓకే, సో ఇన్స్పిరేషనల్. అండ్ ఆల్సో నేను చూసాను మీ లింక్డ్ఇన్ లో యు ఆర్ ద రన్నర్ అప్ ఇన్ హ్యాకథాన్ ఇన్ వెరిలాగ్ HVL. సో అది ఏ ఇయర్ లో చేశారు? సో అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ అట్లా. అసలు సెకండ్ ఇయర్ లో అసలు ఈసీ జాయిన్ అయిన వాళ్ళకి అసలు ఏం జాయిన్ అయ్యారు, ఏం చదువుతున్నారు అనేది ఐడియా ఉండదు. బట్ ఆ టైంలో మీరు వెరిలాగ్ హ్యాకథాన్ కే రన్నర్ అప్ అయిపోయారు. వన్ ఆఫ్ ద విన్నర్, సెకండ్ విన్నర్. ఫైనల్స్. సో అది ఎలా అంటే మ్యామ్, మా కాలేజ్ లో కొంతమంది ప్రొఫెసర్స్ VLSI రిలేటెడ్ మాస్టర్స్ చేసిన వాళ్ళు కొంచెం ఎంతూజియాస్టిక్ గా ఉండేసి కోడెతాన్ అనే ఒక వెరిలాగ్ మీద కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. నేషనల్ వన్, బట్ మోస్ట్లీ మా కాలేజెస్ వాళ్ళ టీమ్స్ అన్ని. నాకు ఒక ఫ్రెండ్ అతను ఉండేవాడు, అరవింద్ అనేసి. తను కూడా ఇట్లా VLSI వీటి మీద ఎంతూజియాస్టిక్ ఉండేవాడు. సో అలా మేమిద్దరం కలిసి ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ని మాకు మేమే ఒక సర్క్యులర్ గా టీమ్ ఫామ్ చేసుకుని అందరం VLSI వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో అలా మేమంతా ఏం జరుగుతుంది కాలేజ్లో, VLSI రిలేటెడ్ గా ఏం చేస్తున్నారు అని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ హ్యాకథాన్ గురించి మాకు ఒక ఐడియా వచ్చింది. సో దెన్ రిజిస్టర్ అయ్యాము, టీమ్స్ ఫామ్ అయ్యాము. సో స్టార్ట్ చేసాం ఒక ప్రాసెసర్ ఇంప్లిమెంటేషన్ వెరిలాగ్. సో కొంచెం అందరికన్నా బెటర్ ఇంప్లిమెంటేషన్ చేసాం. ఫైనల్ ప్రాసెసర్ డిజైన్ చేయడం చాలా టైం పడుతుంది, 24 hours లో చేయలేదు. బట్ స్టిల్ ఒక బెటర్ మోడల్ డిజైన్ చేసి ఇవ్వటం వల్ల మమ్మల్ని ఫైనల్స్ కి పంపించారు. దెన్ రన్నర్ అప్ అయ్యాం. ఓకే, సో చాలా కంపెనీస్ లో మీకు ఆఫర్స్ వచ్చినాయి, లైక్ ఓలా, సామ్సంగ్, సినాప్సిస్, ఇన్ఫినియన్. బట్ పర్టికులర్లీ సినాప్సిస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సో ఏదైతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆ రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని పంపిస్తుంటే మోస్ట్లీ కంపెనీస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలా నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ సామ్సంగ్. బట్ సామ్సంగ్ వాళ్ళు 2024 గ్రాడ్యుయేట్స్ చూస్ చేసుకుంటా ఉన్నారు. సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయమన్నారు. సో అది అలా వెళ్ళిపోయింది. దెన్ ఆమ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, బట్ అది సీనియర్ స్టాఫ్ రోల్. బట్ స్టిల్ వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో సీనియర్ స్టాఫ్ కి జూనియర్ ని అక్వైర్ చేసుకోలేరు కాబట్టి అది అలా అయిపోయింది. బట్ స్టిల్ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్వ్యూ క్రాక్ చేశారా? డిడ్ యు గాట్ గుడ్ రిజల్ట్? అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే బీయింగ్ అ జూనియర్ నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వగలిగా అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ వాళ్ళు సీనియర్ స్టాఫ్ కోసం చూస్తున్నాను. దెన్ సినాప్సిస్ అండ్ ఓలా ఇవి ప్యారలల్ ఒకే టైంలో ఇంటర్వ్యూస్ వచ్చాయి. ఆ టైంలో లక్కో ఏమో రెండు వచ్చేసాయి. సో రెండు కంపేర్ చేసుకునే టైంలో నాకు ప్యాకేజ్ వైజ్ ఆర్ లొకేషన్ వైజ్ ఆర్ వర్క్ నేను చేసిన ప్రీవియస్ వర్క్కి ఈ వర్క్ మ్యాచ్ అవుతుంది అనిపించేసి, అండ్ నన్ను ఎవరైతే హైర్ చేసుకున్న మేనేజర్ ఉన్నారో వాళ్ళ అండర్లో నేను గ్రో అవుతాను నాకు ఒక నమ్మకం అనిపించేసి సో సినాప్సిస్ ని చూస్ చేసుకున్నాను. ఓకే, అన్ని కంపెనీస్ ప్యాకేజెస్ ఈ రేంజ్ లోనే వచ్చినాయా? మ్యామ్, సో చెప్పినట్టుగా ఓలా కానీ సినాప్సిస్ కానీ రెండు క్రాక్ చేశాను అబౌట్ టు గెట్ ఆఫర్ లెటర్. సో ఆ టైంలో మోస్ట్లీ రెండు సేమ్ గానే ఉన్నాయి. బట్ అదర్ దెన్ ప్యాకేజ్ కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. లొకేషన్ కానీ
వర్క్ కానీ, నెక్స్ట్ నేను ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యే మేనేజర్ కానీ. ఓకే. సో నా వరకు థర్డ్ హై ప్రయారిటీ. సో ఇంటర్వ్యూ తర్వాత నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఇవి నాకు ఒక మంచి వైబ్ అనిపించి, సో ఓలా కన్నా సినాప్సిస్ బెటర్ అనేసి నేను చూస్ చేసుకున్నాను. ఓకే. సో ఎందుకంటే మేనేజరే ఇండస్ట్రీలో మెయిన్. ఎస్, మేనేజర్ పర్ఫెక్ట్ ఉంటేనే మనం గ్రో అవ్వాలన్న మేనేజర్ చేతుల్లోనే ఉంటది. సో ఒక జూనియర్ ఇంజనీర్ జూనియర్ లెవెల్లో ఉండాలన్నా మేనేజర్ చేతుల్లో ఉంటది. లైక్ సీనియర్ మంచి పొజిషన్ కి వెళ్ళాలన్నా మేనేజర్ చేతిలోనే ఉంటుంది. సో యూ హ్యావ్ బెస్ట్ మేనేజర్. సో డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years. సో చాలా రెజ్యూమ్స్ చాలా మందికి షేర్ చేశాను అన్నారు. సో hundreds of రెజ్యూమ్స్ వస్తూనే ఉంటాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి. బట్ వై యువర్ రెజ్యూమ్ ఇస్ సెలెక్టెడ్ ఫర్ ఆల్ ద కంపెనీస్? ఏం మెన్షన్ చేశారు? మేబీ నాదేమీ ఎక్సెప్షనల్ రెజ్యూమ్ కాకపోవచ్చు, బట్ నేను చేసిన రిగరస్ అప్రోచ్ అంటే నేను ఎంతమందికి పంపించుంటా అంటే నేను కౌంట్ చేసుకున్నాను. ఇంటర్న్షిప్ కోసం అటు ఇటుకి ఒక 4K పీపుల్ వర్కింగ్, 4,000 పీపుల్ కి ఒక ఇంటర్న్షిప్ కోసం రెజ్యూమ్ పంపించారు. అంటే 4K మంది దగ్గర నా రెజ్యూమ్ ఉంది. ఇప్పటికీ వాళ్ళు ఫోన్ ఓపెన్ చేస్తే 4K పీపుల్ దగ్గర నా రెజ్యూమ్ ఉంది. సో నేను నమ్మింది ఏంటంటే మ్యామ్, ఏదో ఒకటి చేసి నా రెజ్యూమ్ని ఇండస్ట్రీలోకి సర్క్యులేట్ చేయాలి. దానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫర్ట్స్ పెట్టాలన్నదే నాకు ఒక ఐడియా లేదు. బట్ రోజుకు ఒక 100 మందికి, వారానికి ఒక 150, లేకపోతే ఎవ్రీ వీక్ సపోజ్ అన్ని కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తాయా? ఎస్ మ్యామ్. అంటే ఈ అప్రోచ్ ని ఫాలో అయ్యే ముందు నేను ఒక బకెట్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ని పెట్టుకున్నాను సెకండ్ ఇయర్ స్టార్టింగ్ ఆర్ మిడ్ లో. అసలు కంపెనీస్ ఏముంటాయో రీసెర్చ్ చేశాను. అట్లా చేస్తే అసలు సెకండ్ ఇయర్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టూడెంట్స్ కి తెలియవు, అలాంటివి రీసెర్చ్ ఆల్ సెమీకండక్టర్ కంపెనీస్. ఎస్ మ్యామ్. సో ఏదైతే ఆ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కంపెనీస్ లిస్ట్ రాసుకుంటూ ఉండేవాడిని. క్వాల్కమ్, AMD, క్యాడెన్స్, సినాప్సిస్, ఒక 30 కంపెనీస్ నా దగ్గర ఇప్పటికీ లిస్ట్ ఉంది. సో ఆ లిస్ట్లో నేనేమనుకున్నానంటే, నేను ఆ రెజ్యూమ్ షేర్ చేసే అప్రోచ్ సక్సెస్ అవ్వాలంటే దానికి ముందు కనెక్షన్స్ ఉండాలని నేను బిలీవ్ చేశాను. మనం బీటెక్ లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్స్ ఉండవు. సో పాసిబిలిటీ ఉంటే ఏమైనా రిలేటివ్స్ ద్వారా ఉండొచ్చు. బట్ రిలేటివ్స్ కానీ మా ఊరు నుంచి కానీ ఈ VLSI గురించి అంత అవేర్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ మీ ఊరు? మైలవరం, విజయవాడ దగ్గర. మాది కూడా పక్కనే, నర్సరావుపేట, గుంటూరు. ఓకే. సో ఏదైతే కనెక్షన్స్ పంపించేవాడిని, అట్లీస్ట్ ప్రతి కంపెనీలో ఒక 50 మంది అన్నా ఉండేవాళ్ళు, 30 నుంచి 50 మంది అన్నా ఉండాలనుకునేవాడిని. బట్ నా రెగ్యులర్ అప్రోచ్ వల్ల 100 మంది ఉండేవాళ్ళు ఒక కంపెనీలో, నాకు తెలిసిన డైరెక్ట్ కనెక్షన్స్. సో ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ షేర్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. సో అప్రాక్సిమేట్లీ ఒక 4K మెంబర్స్కి నేను నా రెజ్యూమ్ షేర్ చేశాను. అది ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఇంటర్నల్గా టీమ్స్కి వాళ్ళు సర్క్యులేట్ చేయటం, ఎవరన్నా తెలిసి ఈ ప్రొఫైల్ బాగుంటుందని అలా సర్క్యులేట్ చేస్తున్నప్పుడు సౌమ్యరంజన్ అనే ఒక వ్యక్తి ST మైక్రో ఎలక్ట్రానిక్స్లో సీనియర్ ఇంజనీర్ త్రూ సేవియం మల్టీమీడియా. సో తను నా రెజ్యూమ్ని వాళ్ళ టీమ్ లీడ్కి పంపించి, అదే టైంలో వాళ్ళ టీమ్ లీడ్ ఇంటర్న్స్ అని హైర్ చేసుకుందాం అనే థాట్లో ఉన్నారు. అప్పుడు నా రెజ్యూమ్ చూసి, అంటే ఫస్ట్ నా రెజ్యూమ్ కో టీమ్కి షేర్ చేశారు. వాళ్ళు నా రెజ్యూమ్ చూసి కాల్ చేశారు. ఇంటర్వ్యూ ఇచ్చాను. సమ్హౌ చాలా ఉంటాయి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్, అవి నేను రీచ్ అవ్వలేదు. సో రిజెక్ట్ అయ్యాను. బట్ సేమ్ సౌమ్య అనే వ్యక్తి వాళ్ళ టీంకి ఇంటర్నల్గా షేర్ చేస్తే అప్పుడు ఇంటర్వ్యూకి పిలిచారు. మళ్ళీ అగైన్ విత్-ఇన్ 2 months బఫర్ టైంలోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి సాటిస్ఫై అయ్యి నాకు ఆఫర్ చేశారు ఇంటర్న్షిప్. సో అలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ వరకు ఒక ఫేస్. ఇంటర్న్షిప్ వచ్చి నేను అంత వర్క్ నేర్చుకొని దాని రెజ్యూమ్ అప్డేట్ చేశాక ఇప్పుడు ఈజీగా నాకు సేమ్ అదే కనెక్షన్స్కి నేను మళ్ళీ రెజ్యూమ్ షేర్ చేయడం మొదలుపెట్టాను. బట్ ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్స్పోనెన్షియల్గా రెస్పాన్సెస్ వచ్చాయి. అంటే మేబీ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఏమో
ఈవెన్ పెట్టిన 1 month కి ఇంటర్న్షిప్ కోసం 6 months అలా పెట్టినా కానీ ఏ రోజు రాలేదు రెస్పాన్స్. ఒకనొక టైంలో ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేసి గేట్కి వెళ్దామా లేకపోతే ఫినాన్షియల్గా హ్యాండిల్ చేయడం కోసం సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకున్నాను. బట్ ఏదో ఒక పాయింట్లో అలా కాదు, స్టిల్ ట్రై చేద్దాం టైం ఉందనేసి ట్రై చేశాను. అలా ఇంటర్న్షిప్కి వచ్చాను. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ కన్వర్షన్ లేదు. ఏం చేయాలి అనేసి మళ్ళీ నాకు తెలిసిన పద్ధతిని మళ్ళీ రెజ్యూమ్ షేర్ చేయడం చేశాను. ఇప్పుడు మాత్రం ఎక్కువ రెస్పాన్సెస్ వచ్చాయి. సో దాని నుంచి వచ్చినాయి సామ్సంగ్ అయినా, ఓలా ఇంటర్వ్యూ కాల్స్ అయినా, సినాప్సిస్ ఇంటర్వ్యూ కాల్ అయినా. సో అలా వచ్చాక సినాప్సిస్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మీ జర్నీలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ సైడే ఉంటారు. కోర్ సైడ్ ఓన్లీ 1 or 2 members. ఇంకా నేను ఒక్కదాన్నే నేనే చూసుకోవాలనుకున్నప్పుడు మనం ఒక్కరినే సెలెక్ట్ చేసుకుంటాము. సో ఈ జర్నీలో మీరు ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదా? లైక్ మా ఫ్రెండ్స్ అందరు అటు వెళ్తున్నారు, నేను ఒక్కనే ఇటు వెళ్తున్నా, ఎలా ఉంటుందో లైఫ్ అని భయమే లేదా? సమ్హౌ నాకు బెటర్ ఫ్రెండ్స్ ఉన్నారు మ్యామ్. అంటే కొంచెం కోర్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో నా సర్కిల్లో కొంచెం అలా ఉండటం వల్ల డిమోటివేషన్ ఏం లేదు. స్టిల్ మనం ఏదన్నా ఒక యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు, లింక్డ్ఇన్లో ఆర్టికల్ చూసినప్పుడు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ప్యాకేజ్ ఇంత అంత అని అంటుంటే అదే మనం VLSIలో పెట్టే ఎఫర్ట్స్ సాఫ్ట్వేర్లో వెళ్ళి పెడితే బెటర్ ప్యాకేజ్ వస్తుందని ఒక ఐడియా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్యాకేజ్ కన్నా కొన్ని కన్సల్టేషన్స్ చాలా ముఖ్యం. ప్యాషన్ ఇంపార్టెంట్. సో నా ప్యాషన్ VLSIలో ఉంది కాబట్టి దీనిలోనే ఉందామని డిసైడ్ అయ్యా. బట్ దీని నుంచి ఆ ప్యాషన్ నుంచి అది ఇండస్ట్రీకి ఎలా వెళ్తాం అనేది ఒక ఐడియా లేదు. అంతా త్రూ లింక్డ్ఇన్ చేశాను. అంత కనెక్షన్స్ పెంచుకోవడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా వెళ్ళారు, వాళ్ళ జర్నీ తెలుసుకొని, సో అలా చేసుకుంటా వచ్చాను. సో సక్సెస్ అయ్యాను దాంట్లో. సో మరి ఇంత ప్యాషన్ తో మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. సో ఆ ప్యాషన్ కంటిన్యూ అవుతుందా? ఎస్ మ్యామ్. సో అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని కేసెస్లో. నేను స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను కంప్లీట్ VLSI RTL టు టేప్ అవుట్ వర్క్ చేస్తాను అనుకున్నాను. స్టిల్ మేబీ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో, తెలియదు. బట్ ఈ రోజుకి నేను ఫిజికల్ వెరిఫికేషన్ అనే ఒక డొమైన్లో ఉన్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్లో కూడా దానిలోనే ఎక్స్పర్ట్ అయ్యి అదే రోల్కి స్టిక్ అయి ఉంటానేమో. బట్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ RTL నుంచి GDS వరకు నేను మేబీ చేయకపోవచ్చు. ఇది ఒక ఎక్సెప్షన్. ఇది ఒక్కటే నాకు రిగ్రెట్. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. అంత బాగుంది. ఓకే. సో మీ ఒపీనియన్ VLSIలో ఫ్రంట్ ఎండ్ డొమైన్ బాగుంటుంది అంటారా, బ్యాక్ ఎండ్ బాగుంటుంది అంటారా? గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ మ్యామ్. కొంతమందికి కోడింగ్ కానీ ఆప్టిమైజేషన్స్ కానీ అంటే ఇష్టం. సో ఆప్టిమైజేషన్ అనేది మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్లో ఎక్కువ ఉంటుంది రదర్ దెన్ బ్యాక్ ఎండ్. బట్ బ్యాక్ ఎండ్ అంటే ఇట్స్ మోర్ క్లోజర్ టు సిలికాన్. సో సిలికాన్ మీద ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది పెడితే సిలికాన్లో నీకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఎక్కువ ఉంటాయి. బట్ ఫ్రంట్ ఎండ్ యాజ్ ఐ సెడ్ కోడింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. బట్ along with that interesting would be optimizations. Okay, మీరు చేసింది డిజైన్ వెరిఫికేషన్ టిల్ GDS వరకు చేశారు. బట్ నౌ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ ఫిజికల్ వెరిఫికేషన్ ఇంజనీర్ అండ్ ఆల్సో యూ మెన్షన్ CAD రోల్. CAD అంటే ఏంటి? లైక్ చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి CAD లో. మనకి మెకానికల్ లో CAD ఉంది, సివిల్ లో CAD ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ VLSI? yes ma'am. So మీరు అన్నట్టు స్టార్టింగ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఎక్కడైనా బీటెక్ లెవెల్ మనకున్న కాలేజెస్లో మోస్ట్లీ చెప్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెరిలాగ్, కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే కొంతమంది సిస్టమ్ వెరిలాగ్ చేస్తారు. సో ఇండియన్ అకాడమిక్స్ బీటెక్ వరకు అయితే ఇప్పటికీ ఫ్రంట్ ఎండ్ వరకే ఉంది. బ్యాక్ ఎండ్ రేంజ్ సబ్జెక్ట్స్ CMOS తప్ప ఏవి ఇంట్రడ్యూస్ చేయాలి. సో సేమ్ పాత్ నేను ఆ డిజైన్ వెరిఫికేషన్ని చూస్ చేసుకొని కొంచెం వర్క్ ఎక్కువ చేసేవాడిని. బట్ బీయింగ్ అ ఫ్రెషర్ మనం అన్నీ నేర్చుకోవాలనేసి CMOS కొంచెం లేఅవుట్ మీద వర్క్ చేస్తూ ఉండేవాడిని. సో అలా సమ్హౌ ST నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ అవ్వటం వల్ల PDK రోల్, ఫిజికల్ వెరిఫికేషన్ రన్ సెట్స్, అది
నన్ను అక్కడ ఎక్స్పర్టైజ్ చేయటం వల్ల సినాప్సిస్ లో కూడా సేమ్ రోల్ రావటం వల్ల నేను బ్యాక్ ఎండ్ లో ఉన్నాను. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి అకాడమిక్స్ వల్ల బ్యాక్ ఎండ్ ఇంటర్న్షిప్కి వెళ్ళి కంప్లీట్ బ్యాక్ ఎండ్ క్యాడ్ లో వర్క్ చేస్తున్నాను. అండ్ సెకండ్ క్వశ్చన్ క్యాడ్ అన్నట్టు, సో అందరికి మీరు అన్నట్టు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అందరూ అడుగుతూ ఉంటారు క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కదా, సో మీరు డిజైనరా అంటే, డివైజెస్ ని డిజైన్ చేస్తారా అంటే కాదు. సో విఎల్ఎస్ఏలో క్యాడ్ అంటే ద పర్సన్ హూ ఎనేబుల్ ద డిజైన్ ఈస్ కాల్డ్ అ క్యాడ్ ఇంజనీర్ ఆన్ అ సర్ఫేస్ లెవెల్. సో ఎవరైతే ఇప్పుడు మీరు ఆర్టీఎల్ చేయటానికి బ్యాక్ ఎండ్ నుంచి కొన్ని ఫైల్స్ ఉంటాయో, ఆర్ఎల్స్ ఫిజికల్ డిజైన్ చేయడానికి మీకు కావాల్సిన స్టాండర్డ్ సెల్స్ అయి ఉండొచ్చు, మీకు కావాల్సిన మ్యాక్రోస్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీకు కావాల్సిన స్క్రిప్టింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే చెక్స్ చేయడానికి డిఆర్సి ఫైల్స్ కావచ్చు, ఎల్విఎస్ ఫైల్స్ కావచ్చు, వాటిని డెవలప్ చేసే వాళ్ళని క్యాడ్ ఇంజనీర్స్ అంటారు. సో నేను సేమ్ ఫీల్డ్లో ఉన్నాను. సో అంతకుముందు ఫిజికల్ వెరిఫికేషన్ కావాల్సిన డిఆర్సి ఎల్విఎస్ డెక్స్ని ఫౌండరీ డెవలప్ చేస్తుంది. ఆ రోల్లో నేను ఉండేవాడిని. ఫౌండరీ నుంచి వచ్చిన రన్ సెట్స్ ని కస్టమైజ్ చేయటం కానీ, దానిలో ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయటం కానీ చేసేది ఫిజికల్ వెరిఫికేషన్ క్యాడ్ ఇంజనీర్స్ అంటారు. అది నేను ప్రెసెంట్ ఆ పొజిషన్ చేస్తున్నారు. సో మీరు బీటెక్ మొత్తం నేర్చుకుంది ఆర్టీఎల్ టు జీడిఎస్, ఆ నాలెడ్జ్ ఇక్కడ యూజ్ అవుతుంది బాగా. ఆర్టీఎల్ టు జీడిఎస్ అన్నారు కాబట్టి NPTEL లో ఆర్టీఎల్ జీడిఎస్ బై సెన్సర్ ఆఫ్ సార్ కోర్స్ ఉంది. ఓకే. అది నా లైఫ్ లోను, నా విఎల్ఎస్ఐ కెరియర్ లోను ఒక టర్నింగ్ పాయింట్. సో దాని నుంచి వచ్చిన నాలెడ్జ్ తోనే బ్యాక్ ఎండ్ లో నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ST మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. సో స్టూడెంట్స్ అందరికి నేను బెస్ట్ సజెస్ట్ చేసేది అయితే ఆర్టీఎల్ టు జీడిఎస్ కోర్స్. అది ఇండస్ట్రీ నుంచి ఉన్న ఎక్స్పోజర్ ని ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి ఇస్తుంది. సో దాని నుంచి నాది పాత్ ఇంకా బెటర్ గా వెళ్ళింది అనేది నా ఒపీనియన్. సో ఇంత నేర్చుకున్నాక 20 lakhs ప్యాకేజ్ రాకుండా ఎందుకుంటది? ఖచ్చితంగా వస్తుంది. అలా ఎస్ మ్యామ్. అంటే నేర్చుకున్న ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ రావాలన్నా జాబ్ రావాలన్నా అది రూల్ ఏం కాదు. ఈవెన్ నాకు అంత రావాలనో అంత ఉంటదని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లిక్ అయింది. And also you are focusing mostly on product based companies. First నుంచి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాం ఖచ్చితంగా దానికి అది రీచ్ అవుతాం. అది మేబీ గాడ్ గ్రేస్ అయి ఉండొచ్చు. నేను పెట్టుకున్న లిస్ట్ ఆఫ్ కంపెనీసే ఇప్పుడు దాకా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అదర్ దెన్ ఏ కంపెనీకి నా ఇంటర్వ్యూ కాల్ రాలేదు, నా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. ఎందుకంటే నేను నా రిజ్యూమ్ బికాజ్ యువర్ పాత్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా క్లియర్ కట్ గా ఉంది. సో నేను గట్టిగా బిలీవ్ చేసేది ఏంటంటే మ్యామ్, ఒక స్ట్రక్చర్డ్ వే కానీ ఆర్ ఎల్స్ సో మనం ఒకటి అనుకుని దానికోసం నిజంగా నిలబడితే ఆబ్వియస్లీ అది వర్క్ అవుతుంది అని అనిపించి స్టార్ట్ చేశాను. అదే వర్క్ అయిందని నేను నమ్ముతాను. ఇన్ ఫ్యూచర్ లో ఏది చేసినా అలానే చేద్దామని నేను అనుకుంటాను. సో ఎస్ మ్యామ్. సో మీరు అన్నట్టు సో ప్యాకేజ్ ని మనం డిసైడ్ చేయలేము, మన ఎఫర్ట్స్ ని మనం డిఫైన్ చేయగలుగుతాం. దాన్ని బట్టి ప్యాకేజ్ అవన్నీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎఫర్ట్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా పెడతారో వాళ్ళు ఎప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు అనేది నా బిలీఫ్. ఓకే. సో మీరు చాలా కోర్సెస్ చేశారు, NPTEL కోర్సెస్ చేశారు, ఫ్రీ కోర్సెస్ చేశారు. సో ఓన్లీ ఈ ఫ్రీ కోర్సెస్ నుంచి ఒక 20 lakh ప్యాకేజ్ తెచ్చుకునే అంత నాలెడ్జ్ ఉంటుందా? నో మ్యామ్. అంటే ఎలా అంటే ఒక థియరిటికల్ నాలెడ్జ్ కోసం, జస్ట్ ఒక సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్ కోసం మేబీ ఏమైనా NPTEL కోర్సెస్ ఆర్ యూట్యూబ్ కోర్సెస్ మీకు హెల్ప్ చేస్తాను. బట్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే బెటర్ ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఇట్ కెన్ బి త్రూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ పెయిడ్ కోర్సెస్ ఆర్ ఎనీథింగ్. సో ఆ ఎక్స్పోజర్ మేబీ ఇవి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ పెయిడ్ కోర్సెస్ లైక్ యూడెమీ కానీ ఇవి ఎనేబుల్ చేస్తాయి. అండ్ దెన్ అక్కడ నుంచి బెటర్ పాసిబిలిటీ ఉంటే ఒకరి కింద ఇంటర్న్షిప్ చేయడం. ఎగ్జాంపుల్ మీ కింద నేను ఇంటర్న్షిప్ చేయడం. సో ఆ టైంలో మనం డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కంట్రోల్ డెవలప్ చేసాం. సో అవి అలా వర్క్ చేస్తూ ఉంటుంటే టీమ్స్ లా ఫామ్ అయ్యి, అంటే అదర్ దెన్ యువర్ ఫ్రెండ్స్ బయట కూడా టీమ్ లా ఫామ్ అయ్యి ఒక
Industry ప్రాక్టర్ people కింద తో connect అయ్యి మీకు explore ఆల్రెడీ చేసి. ఇండస్ట్రీలో అప్పటికి ఎక్స్పోజర్ ఉంది. సో మీ కింద నేను ఆ డిఎంఏ కంట్రోలర్ చేసి దాని రిస్క్ ప్రాసెసర్ కి Connect చేశాను. కనెక్ట్ చేశాను. సో అలా ఒక ఎక్స్పోజర్ టీమ్ వర్కింగ్ కానీ నెక్స్ట్ ఆ టైంకి మనం ఇది ఫినిష్ చేయాలనే ఆ డెడ్ లైన్, ఆ మోటివేషన్ కానీ, సో ఇవన్నీ యూట్యూబ్ ద్వారాను ఎన్పిటిఎల్ ద్వారా రావు ఫర్ షూర్. సో చెప్పినట్టుగా ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ పెయిడ్ ప్లాట్ఫామ్స్ అయితే బెటర్. ఓకే, సో మంచి కంపెనీస్ లో ఒక ఇంటర్న్షిప్ రావాలన్నా దే షుడ్ హ్యావ్ గుడ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. అంతే. సో మీరు కూడా మీ జర్నీ ఇంటర్న్షిప్ తోనే స్టార్ట్ చేశారు. ముందు పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేసి తర్వాత స్టైఫెండ్ బేస్డ్ ఇంటర్న్షిప్ చేశారు. గుడ్. ఎంత వచ్చింది మీకు స్టైఫెండ్? సో ఎస్టీ గురించి అడుగుతున్నాను. ఎస్టీ. సో ఎస్టీలో ఉన్నప్పుడు నా స్టైఫండ్ 30K అలాంగ్ విత్ ఫుడ్, అంటే ఫుడ్ లో కొంత సబ్సిడీ ఉండేది. ఓకే. ఏ ఇయర్ లో చేశారు మీరు ఇది? 2024 లాస్ట్ 24 టిల్ 2025 మే దాకా కూడా చేశాను. నా ఫైనల్ ఇయర్ మొత్తం నోయిడాలోనే ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ లోనే బ్యూటిఫుల్ ప్లేస్, అక్కడ చేశాను ఇంటర్న్షిప్. ఓకే. సో ఇన్స్పిరేషనల్. ఫైనల్ ఇయర్ లోనే మీరు 30,000 స్టైఫెండ్ తెచ్చుకొని ఇంటర్న్షిప్ చేశారంటే. ఓకే. సో ఒక బీటెక్ స్టూడెంట్ ఇప్పుడే బీటెక్ లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకి మీరు ఒక మంచి రోడ్ మ్యాప్ అంటే ఏమి ఇస్తారు? సో సో ఇప్పుడే స్టార్ట్ అయ్యే ఫ్రెషర్ కి నేను చెప్పేది ఏంటంటే ఏ రోడ్ మ్యాప్ అయినా ఫాలో అవ్వండి, బట్ బీయింగ్ అ ఫ్రెషర్ మీరు అన్నీ నేర్చుకోవడానికి మీ మైండ్ సపోర్ట్ చేస్తుంది. సో చివరికి వచ్చే కొద్దీ ఒక డొమైన్కి స్టిక్ అయ్యి ఆ డొమైన్కి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవచ్చు. బట్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్ అన్నిటికి ఓపెన్ మైండెడ్గా ఉంటే బెటర్. ఎందుకంటే ఒక 100 VLSA జాబ్స్ మార్కెట్లోకి వచ్చాయంటే మీరు ఓన్లీ ఫ్రంట్ ఎండ్లోనే ఉందాం అనుకుంటే లెట్స్ టేక్ 50 జాబ్స్ ఫ్రంట్ ఎండ్కి, 50 జాబ్స్ బ్యాక్ ఎండ్కి, టోటల్ 100 అనుకుంటే మీరు ఓన్లీ రిస్ట్రిక్ట్ ఫ్రంట్ ఎండ్కి అయితే 50కి మాత్రమే అప్లై చేయగలుగుతారు. బట్ యాజ్ ఎ సెడ్ బీయింగ్ అ ఫ్రెషర్ ఓపెన్ మైండెడ్గా ఉంటే ఈ 100 జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ అన్ని మన ఇయర్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్లో అన్నీ కవర్ అయ్యేటట్టు ఫ్రంట్ ఎండ్లో వెరిలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సిస్టమ్ వెరిలాగ్, డిఎఫ్టీ రిలేటెడ్ కొన్ని టాపిక్స్, బ్యాక్ ఎండ్లో CMOS కోర్ కాన్సెప్ట్. సో అది మాత్రం ఫర్ షూర్గా నేర్చుకోవాలి. దెన్ ఇలా నేను బేస్ లెవెల్ చెప్పాను, ఇంకా డీపర్గా వెళ్దాం అనుకుంటే ఇంకా డీపర్ స్కిల్స్ ఉంటాయి. దీని తర్వాత అట్లీస్ట్ ఒక ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ త్రూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీకే తెలిసిన ఏమన్నా ఇండస్ట్రియల్ పీపుల్ ఉంటే వాళ్ళ కింద, మీ ప్రొఫెసర్స్ ఉన్న ల్యాబ్స్ అక్కడైనా పర్లేదు. సో అట్లీస్ట్ ఆ వర్కింగ్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోండి. దెన్ మీకు ఆన్ క్యాంపస్లో జాబ్స్ వస్తే యా ఫైన్, బట్ ఆన్ క్యాంపస్లో రాకపోతే ఏంటి క్వశ్చన్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టే ఈ లింక్డ్ఇన్ అప్రోచ్ అనేది ఇది నా పర్సనల్ అప్రోచ్. మీకు వేరే అప్రోచెస్ అయినా ఉండొచ్చు, బట్ లింక్డ్ఇన్ ఒక ఇండస్ట్రీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్కి, ఒక స్టూడెంట్కి కనెక్షన్ ఎనేబుల్ చేయడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను నమ్ముతా. మేబీ డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, కొంతమంది స్క్రాప్ అంటారు ఐ నో. సో ఇది నేను నమ్మింది. ఇంకేమన్నా మీకు వేస్ ఉంటే దానిలో కూడా ట్రై చేయొచ్చు, సో దట్ ఆఫ్ క్యాంపస్లో కూడా మీకు ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ ఎ సెడ్ ఆన్ క్యాంపస్లో వస్తే వెల్ అండ్ గుడ్. ఈ రోడ్ మ్యాప్ ఫ్రెషర్స్ కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశారు రీసెంట్ గా. లింక్డ్ఇన్ లో రోజు పోస్ట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి, ఇంకా హౌస్ వార్మింగ్ పోస్ట్ సంథింగ్ చేశారు. సో హౌ ఇస్ దిస్ గోయింగ్ ఆన్ యూట్యూబ్ జర్నీ? ఎస్ మ్యామ్. సో లింక్డ్ఇన్ యాజ్ యూజువల్ మ్యామ్, ఏదైతే నేను ఇండస్ట్రీలో నేర్చుకుంటున్నానో లేకపోతే స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది అనిపించినప్పుడు నా నుంచి ఒక పోస్ట్ కన్ఫర్మ్ ఉంటుంది, అది ఏదైనా కానీ. అదర్ దెన్ లింక్డ్ఇన్, యూట్యూబ్ అనేది ఒక ఏదో VLSAలో కంటెంట్ చేద్దామని రాలేదు, ఏదో జస్ట్ ఒక 16:9 రేషియో ఫ్రేమ్లో నన్ను నేను చూసుకోవాలనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి ఒక ఆస్పిరేషన్ ఉండేది. ఓకే, చిన్నప్పుడు పుట్టగానే VLSA అవుతుంది తెలియదు కదా. సో మూవీస్ బాగా చూసేవాడిని, మూవీస్లో వెళ్దాం అలా అలా అనుకునేవాడిని. ఒక 10th క్లాస్ ఆ ఏజ్కి వచ్చాక అది కాదు లైఫ్ అని అక్కడ నుంచి టర్న్ అయ్యాను. అంతకుముందు ఒక బ్యాడ్ స్టూడెంట్ నేను. సో
ఆ ఆస్పిరేషన్ ఏదైతే అవుదాం అనుకున్నానో అది మళ్ళీ కొంచెం బీటెక్ టైంలోకి వచ్చాక వై నాట్ అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఓకే. కొంచెం VLSM చేశాను. ఆ తర్వాత చెప్పినట్టుగా నన్ను నేను ఆ స్క్రీన్ మీద చూసుకోవాలనే థాట్ నుంచి నేను చేసిన ఆగ్రా టూర్స్ అవ్వచ్చు, హౌస్ వార్మింగ్ ఈ అవ్వచ్చు. పాడ్కాస్ట్ ఇంకా బాగా చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద మిమ్మల్ని. ఎస్ మ్యామ్. సో అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అండ్ నాకున్న కొన్ని థాట్స్ మైండ్ లో ఉన్నాయి, బట్ అవి వీడియో లాగా బయటికి రావట్లేదు అనేసి కొంచెం హాల్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ని. బట్ స్టిల్ కొంచెం యాక్టివ్గా ఉండడం కోసం యూట్యూబ్ లో VLSA మీమ్స్, ఏదైనా ఒక మీమ్ చూస్తే దాన్ని మన VLSA కాన్సెప్ట్ కి మనం ఎలా రిలేట్ చేయగలుగుతాం, సో దట్ కామెడీ నుంచి నువ్వు అర్థం చేసుకోవటం ఒక కాన్సెప్ట్ ని, కానీ నీకు అదే ఎక్కువ గుర్తుంటుందని నేను నమ్ముతాను. సో అలా VLSA మీమ్ ఒక టాపిక్ తీసుకొని దానికి ఒక మీమ్ యాడ్ చేసి అలా పోస్ట్ చేస్తే జనాలకి ఈజీగా అర్థం అవుతుందని చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీమ్స్ చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్ లో ఏమన్నా లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ వింటుంటే నాకు అసలు మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? బీటెక్ లో ఉన్నప్పుడు కూడా అటు కోర్, ఇటు సిలబస్, నార్మల్ సెమిస్టర్ సిలబస్, ఎగ్జామ్స్, ప్లేస్మెంట్స్, ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు? ఎస్ మ్యామ్. సో ఇవన్నీ ప్రయారిటీస్ మ్యామ్. సో నాకు నా బీటెక్ లో ఉన్నప్పుడు VLSA మెయిన్. నా ఎగ్జామ్స్ నేను చాలా లైట్ తీసుకునేవాడిని, బట్ స్టిల్ నాకు మంచి గ్రేడ్సే వచ్చాయి, కాదంటలేదు. ఒక 2-3 డేస్ ముందు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం కొంచెం నాది ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఏది చేసినా ప్రజెంటేషన్ చాలా నీట్గా చేస్తాను. సో హ్యాండ్ రైటింగ్ అవి మెయింటైన్ చేస్తూ డయాగ్రామ్స్ అవి రాసుకుంటూ అలా వెళ్ళిపోయాయి. సో యాజ్ సెడ్ ప్రయారిటీస్. అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే సెమిస్టర్ లో 90% తెచ్చేసుకోవచ్చు అంటారా? లేదు అంటే క్లాస్ లో విన్ అయ్యో అలా చూసి రాసేవాళ్ళం. స్టిల్ బీటెక్ గురించి తెలిసింది కాబట్టి సో అలా అయిపోయేది. సో టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే సో ప్రయారిటీ నాకు VLSA అనేది మెయిన్ ప్రయారిటీ. దానికి ఎక్కువ టైం ఇచ్చేవాడిని. కాలేజ్ వాటికి చాలా తక్కువ టైం ఇచ్చేవాడిని. స్టిల్ అలా మేనేజ్ చేసుకునేవాడిని. నెక్స్ట్ ఇప్పుడు కార్పొరేట్కి వచ్చాక వర్క్కి ఆబ్వియస్లీ టైం ఇవ్వాలి. సో నా డైలీ ఇంత ఈ పోర్షన్ వరకు నా వర్క్, సెల్ఫ్ కేర్, జిమ్ అని, ఫ్యామిలీతో ఎంత టైం అనేసి. సో ప్రయారిటీస్ బట్టే టైం మేనేజ్మెంట్ డిపెండ్ అవుద్దని నా బిలీఫ్. ప్రయారిటీస్ అన్నిటికి ఒకేలా ఉంటే టైంని ఎవరో మేనేజ్ చేయాలి. ఓకే. సో ఈ ప్రయారిటీసే మెయిన్ సీక్రెట్ బిహైండ్ మై టైం మేనేజ్మెంట్. ఓకే. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇంకా మంచిగా ప్యాకేజ్ 20 LPA వచ్చేసింది, ఇంకా చిల్ల లైఫ్ అంతా. ఇంకా లేదు మ్యామ్, అలానే కాదు. సో ఇవన్నీ ఒక చెక్ పాయింట్స్ మ్యామ్. ఫైనల్ డెస్టినేషన్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఒక చెక్ పాయింట్ రీచ్ అయ్యాను, ఇంకా చాలా చెక్ పాయింట్స్ ఉన్నాయి. నేను అనుకున్న స్టేజ్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. దాని వరకు రిలాక్స్ అయ్యామండి. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే పేపర్తో సరిపెట్టుకుని ఉంటే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యేవాడు కాదు. పేపాల్తో సరిపెట్టుకుని ఉంటే టెస్లా ఎలాన్ మస్క్ పెట్టారు. సో అన్ని చెక్ పాయింట్స్ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఈ చెక్ పాయింట్స్ ఒక డాట్ లైన్స్ అని. సో మీరే మీ ఫైనల్ టార్గెట్ పెట్టుకుంటున్నారు, ఒక మంచి కంపెనీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మీరు పెట్టాలనుకుంటున్నారా విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్? మే ఆర్ మే నాట్ బి మే, బట్ ఒక లెవెల్ ఈ కార్పొరేట్ లో లాడర్ లో ఒక బెటర్ పొజిషన్, సీనియర్ మేనేజర్ ఆర్ డైరెక్టర్, ఇట్ కెన్ బి CEO, వై నాట్? సో డెఫినెట్లీ సో ఆ పొజిషన్ లో ఉండాలనేది నా ఆస్పిరేషన్స్. వాటికి చెక్ పాయింట్స్ జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్, స్టాఫ్ ఇంజనీర్. సో ఈ చెక్ పాయింట్స్ ని ప్రస్తుతానికి డీల్ చేసుకుంటా అన్ని చెక్ చేసుకుంటా వెళ్తాను. ఆ డెస్టినేషన్ మాత్రం ఫైనల్ ఉంటుంది. అండ్ ఆల్సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీ జర్నీలో మీ జాబ్స్ చూస్తే లింక్డ్ఇన్ అనేది మేజర్ కీ రోల్. సో నేను మా స్టూడెంట్స్ కి చెప్తూనే ఉంటాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోండి, హెచ్ఆర్స్ తో కనెక్ట్ అవ్వండి, మంచి పోస్ట్ పెట్టండి అని. బట్ దే జస్ట్ ఇగ్నోర్. ఏదో నా కోసం చేసినట్టు చేస్తారు, తర్వాత 2 రోజులు చూస్తారు, పక్కన పడేస్తారు. సో మీ ఒపీనియన్ ఏంటి లింక్డ్ఇన్ మీద? సో మీరు చెప్పినట్టే డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ లింక్డ్ఇన్. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే చాలా మంది లింక్డ్ఇన్ ఒక స్క్రాప్ అంటారు, ఎవడు పట్టించుకోవడం అన్నే,
చెప్పాలంటే లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే మాకు డిప్రెషన్ వస్తుందిరా. ఒకడు అచీవ్మెంట్స్ అంటాడు, ఒకడు జాబ్ అంటాడు, ఒకడు ఇది అంటాడు, మాకు డిప్రెషన్ వస్తుంది. బట్ నువ్వు ఆ లింక్డ్ఇన్ ని ఏం చేసావు, ఎలా చేసావు అంటే, ఫస్ట్ 1 డేలో జరిగిందో కాదు, చెప్పినట్టుగా లింక్డ్ఇన్ నేను చేయలేదు, మా ఫ్రెండ్ నాకు అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చాడు. అది అలా వదిలేశాను ఒక పీరియడ్ వరకు. బట్ ఏమో ఆ టైంలో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. మిగతా వాళ్ళు అందరని చెప్పినా, బట్ కొంతమంది ఎలా అంటే ఆ రోజు ఓపెన్ చేసి ఆ 2 రోజులు జాబ్ చేయాలని, అంటే గట్టిగా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఒక 2 రోజులు, ఒక వారం, ఒక 10 రోజులు, అంతకు మించి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదు. బట్ నేను బిలీవ్ చేసింది ఎలా అయినా అవునే, లింక్డ్ఇన్ నాకు తెలిసిన పాత్. ఇంక నా పాత్స్ అన్ని క్లోజ్డ్. అట్లీస్ట్ నీకు ఒక డైరెక్ట్ పర్సన్ ఇండస్ట్రీలో ఉంటే అతను పట్టుకొని వెళ్ళిపోవచ్చు, క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటే అది పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నాకు ఏ పాత్ లేదు, నాకుంది ఒకే పాత్, ఆఫ్ క్యాంపస్కున్న ఒకే ఆప్షన్ నా వరకు. ఇప్పుడు నౌకరీకి ఫ్రెషర్లో జాబ్స్ ఉండవు. సో లింక్డ్ఇన్లో జాబ్ సెక్షన్లోకి వెళ్ళి అప్లై చేస్తే సరిపోద్దా? సరిపోదు. అది నేను ఆ పాత్ని చూస్ చేసుకోవడం. లింక్డ్ఇన్లో కనెక్షన్స్ సంపాదించుకొని ఆ కనెక్షన్స్కి నా రెజ్యూమ్ పంపించడం అనేది నేను సెలెక్ట్ చేసుకున్న పాత్. చెప్పాలంటే ఇది నేను కనిపెట్టిన పాత్. సో అలా కనెక్షన్స్ పంపించుకుంటా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నా రెజ్యూమ్, వాళ్ళు ఇంటర్న్ అయినా అవునే, స్టూడెంట్ అయినా అవునే, ఎవరైనా అవునే, వాళ్ళ దగ్గర నా రెజ్యూమ్ ఉండేటట్టు చూసాను. సో నేను అలానే కాదు, ఇది ఒక్కటే కోర్కే హెల్ప్ అవుద్దా అంటే నో. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాసు, ప్రశాంత్ నోయిడాలో ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్స్, సీనియర్స్. సో నేను అనుకున్నాను మేబీ ఇది కోర్కే ఇది ఇంపిడెన్స్ మ్యాచ్ అవుతుంది, మేబీ సాఫ్ట్వేర్కి మ్యాచ్ అవుదేమో అనుకున్నా. బట్ స్టిల్ వాళ్ళకి ఇట్లా లింక్డ్ఇన్ ఉంది, దీని నుంచి చేయండి అంటే వాళ్ళు చేసి ఇప్పుడు నెట్ యాప్ అనే ఒక బిగ్ కంపెనీలో బిగ్ ప్యాకేజ్తో వర్క్ చేస్తారు. సో యాస్పిరేషన్ కెన్ బి ఎనీథింగ్, బట్ లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్గా హెల్ప్ అవుతుందని నేను బిలీవ్ చేశాను. బట్ ఎఫర్ట్స్ అనేది హ్యూజ్గా పెట్టాలి. ఒక రోజులో 100 మందికి రెజ్యూమ్ పంపించడం అనేది చాలా ఏమంటారు, ఎఫర్ట్తో కూడిన టాస్క్. నీకేం అక్కడ ఆటోమేషన్ లేదు, ఒక బటన్ నొక్కితే అందరికి వెళ్ళిపోవడానికి ఒక్కొక్కళ్ళ ప్రొఫైల్ అండ్ కొంతమందికి ఇచ్చే నా సజెషన్ ఏంటంటే, ఎవరికి పడితే వాళ్ళకి రెజ్యూమ్ పంపిస్తారు. ఇప్పుడు మీరు VLSA లో ఉండి IT వాళ్ళకి పంపిస్తే ఉపయోగం ఉంటుంది. సో ప్రొఫైల్ చూడండి. సో VLSA లో వర్క్ చేస్తున్నారా, కనెక్ట్ కొట్టండి, వాళ్ళకి మీ రెజ్యూమ్ షేర్ చేయండి, కొంచెం యూజ్ అవుతుంది. ఎవరో డేటా సైన్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి VLSA రెజ్యూమ్ పంపిస్తే ఏంటిది అనుకుంటారు తప్ప దాని నుంచి మీకు వచ్చే యూజ్ ఏముంది. సో అలా నేను ప్రతి ఒక్కటి అన్ని కన్సిడరేషన్స్ తీసుకొని అసలు ఎవరికి షేర్ చేయాలి, ఎలా షేర్ చేయాలి అన్నీ, ఈవెన్ ఆ మెసేజ్ని కూడా ఎలా ఫ్రేమ్ చేయాలి. కొంతమంది ఎంత మెసేజ్లు స్టిల్ మీకు వస్తే నాకు వస్తే చూసే ఉంటారు, పెద్ద పెద్ద మెసేజ్లు వస్తాయి. మనమైనా మనకి ఉన్న ఈ టైం మేనేజ్మెంట్లో అంత పెద్ద మెసేజ్ చదివి వాళ్ళ రెజ్యూమ్ మొత్తం చూసి చేయడం కష్టం. సో ఏదైనా క్రిస్ప్గా పెట్టి, నా పేరు ఇది, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నాది ఇదే ఆస్పిరేషన్, మీరు హెల్ప్ చేస్తారా, ఇది నా రెజ్యూమ్, చాలు. అంత పెట్టి అన్ని పెట్టి నీ పర్సనల్ ఇన్క్లూడ్ చేసి, మీ ఊరు ఇన్క్లూడ్ చేసి, అన్ని ఇన్క్లూడ్ చేస్తే దానివల్ల రిక్రూటర్కి లొకేషన్ ఓకే మ్యాటర్స్. కొంతమంది లొకేషన్ చూడొచ్చు, బట్ నువ్వు పుట్టినూరు ఎవరు చూడరు. హైదరాబాద్ లొకేషన్ నీకు ఓకే అనుకుంటే ఓకే ఫైన్, బట్ నువ్వు అక్కడెక్కడో అనకాపల్లి అక్కడ పుట్టేసి అవన్నీ కూడా మెన్షన్ చేసి మీ ఫాదర్ ఇది చేస్తారు అన్ని నేను అలా చూసాను. సో అవన్నీ ఒక రిక్రూటర్కి అవసరం లేదని నా బిలీఫ్. సో అలా క్రిస్ప్ మెసేజ్ పెట్టి అందరికీ రెజ్యూమ్ షేర్ చేస్తే వాళ్ళు చూస్తారు, ప్రయారిటైజ్ చేసుకుంటారు, రెజ్యూమ్ షేర్ చేస్తారు. సో అలా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను లింక్డ్ఇన్ వర్క్ అవుద్దని. వర్క్ అయింది నా వరకు. ఇదే ఫామ్లో మా ఫ్రెండ్స్కి ఇచ్చి చేపిస్తే వాళ్ళకి అవ్వలేదు. బట్ నా బిలీఫ్ ఏంటంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ గట్టిగా చాలా ఎక్కువ టైం నాది ఎప్పుడు ఆ టైంలో చూస్తే గ్రీన్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది ఉంటానే ఉంటుంది, పోస్టులు చేస్తానే ఉంటాను.
సో నెక్స్ట్ పోస్టుల గురించి మాట్లాడాలి. సో ఈ పోస్టులు పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో మీరు ఒక మెటీరియల్ షేర్ చేస్తున్నారంటే చూస్తారు మీ మెటీరియల్ని. నిజంగా బాగుంటే ఆబ్వియస్లీ నీకు వచ్చి వాళ్ళు ఫాలో చేస్తారు, వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు, అరే ఈ పర్సన్ ఉన్నాడు, వీడి మెటీరియల్స్ బాగుంటాయి, సో ఫాలో అవుదామని రెగ్యులర్గా ఫాలో అవుతారు. సో వన్స్ నీకు ఆ ఫాలోవర్స్ అలా వచ్చినప్పుడు నీకు ఎక్స్పోజర్ పెరుగుతూ ఉంటుంది. ఒక రిక్రూటర్ వచ్చి నీ ప్రొఫైల్ చూసారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే వీడు ఏదో ఒకటి చేస్తుంటాడు, ఓకే ఏం చేశాడని చూస్తే ఓకే ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఈ వర్క్స్ ఉన్నాయి, ఎంత చేస్తున్నాడు అనే ఒక థాట్ ఉండి ఆ రిక్రూటర్కి కూడా మనం గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పోస్టులు యూజ్ అవుతాయి ఫర్ షూర్, యూజ్లెస్ అని చెప్పాలి. నేను చాలా క్రిటిసైజ్ ఫేస్ చేశాను. పోస్టులు పెడితేనే మా ఫ్రెండ్స్ ఏముందిరా ఎందుకురా పోస్టులు, యూజ్ ఏముంది, నీకు జాబ్ వచ్చిందా, నీకేమైనా ఇంటర్న్షిప్ వచ్చిందా, రాలేదు. ఇప్పుడు మరి ఎందుకంటే చేద్దాం అనుకున్నా చేస్తున్నా. 100 days of RTL అనేది ఈ జర్నీలో ఇంకొక కీ పాయింట్. దాంతో నాకు చాలా ఫేమ్ వచ్చింది. అట్లీస్ట్ 2Kతో ఉన్నోని 10Kకి వెళ్ళాను. ఆ తర్వాత దాంతో ఆపేసి ఉండొచ్చు. చాలా మంది 100 days of RTL చేసేసి ఆపేస్తాను. నేను మెటీరియల్ షేరింగ్ చేస్తాను, 10K కాస్త 20K అయింది. తర్వాత అని చెప్పాను, నేను సైట్ చేయడం స్టార్ట్ చేసి 20K కాస్త 30K అయింది. సో అలా సో ఏది చేసినా ఆ బిలీఫ్, ఆ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఏ ప్లాట్ఫామ్ అయినా, అది లింక్డ్ఇన్ అయినా అవ్వచ్చు, ట్విట్టర్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు VLSS. బట్ హానెస్ట్, ఆ జెన్యూన్ ఎఫర్ట్స్ ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ అవుద్దని నా నమ్మకం. సో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని ఎత్తుక్కుంటూ ఆయుధాలు తానంతటా అవే వస్తాయి అనేసి. సో మనం ఆ స్టార్ట్ చేస్తే ఆ పాత్ మనకు కనపడుతుంది. స్టార్ట్ చేయకుండా అలానే ఉంటే ప్రతి వే బ్లాక్ అయిపోద్ది. సో అది నా బిలీఫ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుండాలి ఏదైనా చెయ్యాలి, ఫర్ షూర్. అవి ఆటోమేటిక్ గా వస్తాయి, ఆ టైంకి రావాల్సినవి అయ్యి వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు నేను ఎవ్రీ బీటెక్ ఫ్రెషర్ కి చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి, మీ ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోండి. మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నారు, లైక్ సాఫ్ట్వేరా, హార్డ్వేరా, కోర్ VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, అనలాగ్ డిజైన్, వాట్ ఎవర్, దాని రిలేటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఫాలో అవ్వండి. ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయో చూడండి, ఏమేం టెక్నికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోండి. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు ఇప్పటి నుంచి. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్డ్ గా ఉంటే అప్పుడే మీరు ఫైనల్ గోల్ ని అచీవ్ చేస్తారు. సో ముందు వెళ్ళి చేయండి. సో ఇప్పుడు నేను మెయిన్ మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, సో మీరు లేఅవుట్ లో చేస్తున్నారు కదా, లేఅవుట్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద CAD టూల్ అండ్ ఆల్సో మీకు నానోమీటర్ టెక్నాలజీ బాగా తెలిసి ఉంటుంది. ఓకే, సో మనం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం నానోమీటర్ టెక్నాలజీ తగ్గుతూ వస్తుంది. నౌ వీఆర్ ఇన్ 2 nanometer టెక్నాలజీ, నెక్స్ట్ 1, 0 ఏమైపోతుంది, లైక్ వీఆర్ గెట్టింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, న్యూరోమార్ఫిక్ చిప్స్ అంటున్నారు, ఫోటానిక్, 3D IC. సో ఏంటి ఇదంతా, అసలు నానోమీటర్ టెక్నాలజీ ఎలా రాబోతుంది? సో ఇన్ జనరల్ గా ఈ నానోమీటర్ లోకి మనం ఎందుకు వచ్చామంటే బెటర్ పర్ఫార్మెన్స్ కోసం. సో టెక్నాలజీ ష్రింక్ అవుతున్న కొద్దీ పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, కంప్యూటేషన్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది అనేది మెయిన్ గోల్. సో అందుకే ష్రింక్ అవుతా వస్తుంది టెక్నాలజీ, అండ్ అది ఒక మార్కెట్ టర్మ్ లాగా మారుతుంది. సో మీరు అన్నట్టుగా 2 nanometers వచ్చాం, కొన్ని 1 nanometer కూడా వెళ్తాయి. వాట్ ఆఫ్టర్ దట్ ఆమ్స్ట్రాంగ్, సో AM. సో ఈవెన్ ఇంటెల్ కానీ స్టార్ట్ చేశాయి 14A అనేసి, 18A ఆమ్స్ట్రాంగ్స్కి వెళ్తాయి. సో ఈ నానోమీటర్ యాజ్ ఎ సెడ్ వెళ్తున్న కొద్దీ ఒక మార్కెట్ టర్మ్ లాగే అందరూ వాడుతున్నారు. అంటే ఎవరు ఇప్పుడు సపోజ్ మనం ఒక ఐఫోన్ తీసుకుంటే ఈ ప్రాసెసర్లో 2 nanometer వాడారంటే దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, రేదర్ దెన్ ఒక 14 వాడారు, 7 వాడారు అంటే. సో ఇండస్ట్రీ కూడా అలానే దీన్ని ఒక మార్కెట్ టర్మ్ లాగా ముందుకు తీసుకెళ్తుంది. ఈవెన్ దో సపోజ్ 1.4 nanometer అన్నప్పుడు నువ్వు ఆ లేఅవుట్ ని జూమ్ చేసి చూస్తే మనకి అది 1.4 nanometers ఉండకపోయినా స్టిల్ ఆ 1.4 nanometers కి కావాల్సిన పర్ఫార్మెన్స్ ఆ లేఅవుట్ 2 nanometer గేట్ లెంత్ తోనే ఇచ్చిన దాన్ని 1.4 అని మార్కెటింగ్ టర్మ్ లాగా వాడుతున్నాం. సో ఈ నానోమీటర్ అనేది ఐ బిలీవ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ మార్కెటింగ్ టర్మ్.
బట్ లేఅవుట్ లో ఇంపాక్ట్ ఉంటుంది ఫర్ షూర్, కాదంటలేదు. బట్ బేస్ టెక్నాలజీస్ ఆర్ డిఫరెంట్. అవి ఎగ్జాక్ట్ గా 2 నానోమీటర్ అంటే 2 నానోమీటర్ గేట్ లెంత్, ఛానల్ లెంత్ ఉండాలనేసి ఉండదనేసి నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన మొన్న రీసెంట్ గా వచ్చిన 17 Pro Max ఐఫోన్, సో అది 2 నానోమీటర్ టెక్నాలజీ, కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ దాంట్లో పెట్టారు. అంటే అది నిజంగా 2 నానోమీటర్ ఉంటుందా? సో యాజ్ ఐ సెడ్, మార్కెటింగ్ టర్మ్, ఇప్పుడు 2 నానోమీటర్స్ అంటే మీరు తీసుకున్నారు, బట్ మీరు ఫోన్ అంతా పగలగొట్టి మనం వెరిఫై చేయం కదా దాని లోపల ఉంది 2 నానోమీటర్ మాస్ఫెట్, మనకు ఈవెన్ అది విజిబుల్ గా. సో కస్టమర్ కి మనం 2 నానోమీటర్ అంటే అది ఒక క్యాచీ టర్మ్ లాగా అయిపోయి వాళ్ళు అట్రాక్ట్ అవుతారనేది మెయిన్ బిజినెస్ ఐడియా. బట్ అది మోసం అంటే కాదు. ఎలా అంటే సపోజ్ ఒక 7 నానోమీటర్ చిప్ 1 GHz పర్ఫార్మెన్స్ ఇస్తుంటే, అదే 7 నానోమీటర్ బేస్గా చేసుకొని డెవలప్ చేసిన టెక్నాలజీ ఓ 2 GHz పర్ఫార్మ్ ఇస్తుందంటే, ఆప్టిమైజ్ చేయడం వల్ల, అంటే స్కేలింగ్ కాకపోయినా ఆప్టిమైజేషన్స్ వల్ల పర్ఫార్మెన్స్ పెరిగితే, దాన్ని వీళ్ళు 7 నానోమీటర్ నుంచి డిజైన్ చేసిన చిప్ అయినా కానీ స్టిల్ పర్ఫార్మెన్స్ పెరగటం వల్ల దాన్ని 5 నానోమీటర్ అని వాళ్ళు పోర్ట్రే చేస్తే జనాల్ని అట్రాక్ట్ చేయడం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఎవరు చెప్పరు. 5 నానోమీటర్ అంటే మనం జూమ్ చేసి మనం ఆ చిప్ ని పగలగొట్టి మనం చెక్ చేయం. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ మార్కెటింగ్ టర్మ్. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ 7 నానోమీటర్ అంటే 7 నానోమీటర్ ఛానల్ లెంత్ ఉండదని అనను. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ దట్, మేబీ వాళ్ళ ఆ మార్కెటింగ్ టర్మ్స్ 7 బేస్ చేసుకుని 5 ఇంట్రడ్యూస్ చేయడం, ఆ పర్ఫార్మెన్స్ ని ప్రపోర్షనేట్ చేస్తూ ఆ స్కేలింగ్ నానోమీటర్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ అదే జరుగుతుంది ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చే షార్టర్ నోట్స్ కి. సో మోర్ ఆఫ్ స్కేలింగ్ ఎంత ఇంపార్టెంటో, ఆప్టిమైజేషన్స్, ఆ పర్ఫార్మెన్స్ పెంచడం, ఇవన్నీ ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు నానోమీటర్ కాకపోతే ఆంస్ట్రోమీటర్, ఆర్ ఎల్స్ అక్కడికి వెళ్ళి మరీ చాలా చిన్నగా అయిపోతుంది, ఫిజికల్ ప్రాపర్టీ అంత డ్యామేజ్ అవుతుంది, వాటి మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నప్పుడు సిలికాన్ కాకుండా వేరే మెటీరియల్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు అన్నట్టు ఫోటోనిక్ అవ్వచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటి మీద R&D జరుగుతుంది. సో వాటిని కూడా తీసుకురావచ్చు. సో మీరు ఎప్పుడైనా చెక్ చేశారా ఇది నానోమీటర్ అంటే కొంచెం తగ్గడం ఉన్నదానికంటే? అంటే నేను నార్మల్ టెస్ట్ కేసెస్ వస్తున్నప్పుడు, సపోజ్ ఒక X నానోమీటర్ అనుకున్నప్పుడు అది చూస్తే అది X+ సంథింగ్ నానోమీటర్ గేట్ విత్ ఛానల్ విత్ ఉండేది ఉన్నాయి. సో నేను చూసాను. సో మరి మీ ఎక్స్పీరియన్సెస్ తో VLSI ఇండస్ట్రీ నెక్స్ట్ 5 years లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి, ఫ్యాబ్రికేషన్ హబ్స్ వస్తున్నాయి, లైక్ ఇప్పుడు దాకా మనకి హబ్స్ లేవు. సో మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడు. సో ఎలా ఉంటది అనుకుంటున్నారు? సో ఈ సెమీ కండక్టర్ బూమ్ ఏదైతే ఉందో, ఇట్స్ ఫైన్, ఇట్ షుడ్ బి దేర్. మన ఇండియాలోనే చిప్స్ అనేవి ఫ్యాబ్రికేట్ అవటం, సో దట్ మనం ఇంపోర్ట్ ట్యాక్సెస్ అవన్నీ తగ్గుతాయి. సో బట్ ఇది ఒక డిజైన్, ఇప్పుడు మనలాంటి డిజైన్ వెరిఫికేషన్ ఆర్ ఫిజికల్ వెరిఫికేషన్, VLSI డిజైన్లో ఉండాలి అని ఆస్పైర్ చేసే ఇంజనీర్స్కి ఇది ఒక రాంగ్గా పోర్ట్రే అవుతుంది. నేను చాలా మందిని చూసాను LinkedInలో వచ్చి, సార్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అవుతుంది అంటున్నారు, ఇన్ని జాబ్స్ వస్తాయి అంటున్నారు, మాకెవరికి రాలేదు, మరి ఏంటిదంతా బ్లఫా అనేసి అంటూ ఉంటారు. బట్ దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అనేది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్స్ రావటం కానీ, ఓసాట్స్ రావటం కానీ, ఆల్రెడీ డిజైన్ సెంటర్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. కాల్కమ్ అయినా, AMD అయినా, సినాప్సిస్ అయినా, ఎవ్రీ అయినా డిజైన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, నోయిడాలో ఉన్నాయి, చాలా అంటే ఎనఫ్ ఉన్నాయి. సో డిజైన్ మనం చేయగలుగుతున్నాం, బట్ ఫ్యాబ్రికేషన్ వైజ్ మన ఇండియాలో లేదు. దాన్నే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తూ కొన్ని సెటప్స్ చేస్తున్నాయి. సో దీనిలో మనం వెళ్ళి వర్క్ చేయడానికి ఉంటుందా అంటే ఉండదు. బట్ ఎవరైతే కోర్ ఇంజనీర్స్, మెటీరియల్ సైన్స్ ఆర్ ఏదైతే కెమికల్స్ రిలేటెడ్ కోర్ ఇంజనీర్స్, ఇట్ కెన్ బి మెకానికల్ ఇంజనీర్స్, ఎందుకంటే ఎక్విప్మెంట్స్ వాడతారు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో కోర్ ఇంజనీర్స్ కి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనలాంటి డిజైన్ ఇంజనీర్స్,
VLSI డిజైన్ లో ఉండేవాళ్ళు ఓన్లీ డిజైన్ సెంటర్స్ లోనే ఉంటారు. మేబీ డిజైన్ సెంటర్స్ కొన్ని యాడ్ అవ్వచ్చు, బట్ ఎక్స్పోనెన్షియల్ గాను వాళ్ళు బయటికి పోర్ట్రే చేసిన వాల్యూస్ అంతగానో జాబ్స్ ఉండవని నా అభిప్రాయం. మేబీ డిజైన్ సెంటర్స్ పెరగొచ్చేమో, స్టిల్ కొన్ని జాబ్స్ యాడ్ అవుతాయి, బట్ ఆ ఎక్స్పోనెన్షియల్ జాబ్స్ అయితే యాడ్ అవ్వవు. ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కోర్ ఇంజనీర్స్, యాజ్ అ సెడ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎనీ కోర్ ఇంజనీర్స్, వాళ్ళకి అది హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంకొక పెద్ద క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లో ఉంటుంది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు రిప్లేస్ ద సాఫ్ట్వేర్ జాబ్స్. అది VLSI లో కూడా జరుగుతుందా? విల్ AI రిప్లేస్ VLSI? Yes, ma'am. సో మనం అన్ని బయట చూసే కామన్ కొటేషన్, AI can't replace human, but the human who knows AI, he can replace you. సో AI అనేది ఎలా అయిందంటే ఒక కెటలిస్ట్ లాగా. ఏదైనా ఒక ప్రాసెస్లో కెటలిస్ట్ వర్క్ ఏంటంటే స్పీడప్ చేయడం. సో హ్యూమన్ వర్క్ అనేది సమ్ ఎక్స్ స్పీడ్లో వెళ్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ +Y ఒక స్పీడ్ యాడ్ చేస్తుంది. సో 10 అవర్స్లో చేయాల్సిన వర్క్ 5 అవర్స్లో అవ్వచ్చు. సో AI హెల్ప్తో. సో 10 అవర్స్ని 5 అవర్స్గా చేస్తే 2 people కావాలి. బట్ ఆ 10 అవర్స్ వర్క్ని 5 అవర్స్లో AI హెల్ప్తో చేస్తున్నాం కాబట్టి ఒకళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఈ 1% ఉంది కదా, ఈ 1 హ్యూమన్ ఏదైతే ఉన్నారో దీన్నే రిప్లేస్మెంట్ అని అభిప్రాయం. డైరెక్ట్ లే ఆఫ్ కాకపోయినా రిప్లేస్మెంట్. ఓకే. సో అలా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆటోమేషన్స్ ఉన్నాయి చాలా. ఒకప్పుడు 100 మంది చేసే వరకు ఇప్పుడు 10 మంది చేస్తున్నారు ఆటోమేషన్స్ వల్ల. సో ఎప్పటి నుంచి జరగకుండా వస్తుంది. ఇంకా AI హెల్ప్తో, మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్తో కొత్తగా వస్తున్నాయి. రీఎన్ఫోర్స్మెంట్ అయి ఉండొచ్చు, కొత్తగా వస్తున్నాయి GPU హెల్ప్తో. సో AI అప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ చేసి వాటి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో అలా రిప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ దీని నుంచి మనం ఆ రిప్లేస్మెంట్ మన మీద ఎందుకు ఉండకూడదు అనే ఒక టాపిక్ వస్తే, దానికి మనం ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలంటే, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, AI ఎక్కడెక్కడ వాడుతున్నారు, అసలు AI అంటే ఏంటి, VLSIలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు, AI టూల్స్ ఉంటే వాడటం, వర్క్లో సపోజ్ ప్రజెంటేషన్స్ చిన్న స్టార్ట్ చేయొచ్చు. ప్రజెంటేషన్స్కో ఆర్ఎల్స్ నీ ఇంగ్లీష్ ఫార్మింగ్ కోసం చాట్ బోర్డ్స్ని వాడటం, AI ఏజెంట్స్ని వాడటం, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నీ వర్క్లో, నీ డైలీ లైఫ్లో AI టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ బి ఎ ప్రొడక్టివ్ గాయ్. సో ప్రొడక్టివ్ గాయ్ని ఎవరో రిప్లేస్ చేయలేరు. ఓకే. సో ఇన్ VLSI ఒకవేళ AI అనేది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ద AI అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డ్యూ టు సమ్ ప్రాసెసర్స్ ఇన్సైడ్ ఇట్. సో యాజ్ ఎ VLSI ఇంజనీర్ AI వచ్చినా కానీ హీ షుడ్ బి కాంపీట్ విత్ ద వరల్డ్ అంటే ఏం స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి? సో కన్ఫర్మ్గా VLSIలో కోర్ స్కిల్స్ అయితే కావాలి ఫర్ షూర్. అలాంగ్ విత్ దట్ కొంచెం కోడింగ్ చేసే స్కిల్ కూడా ఉండాలి, ఆటోమేషన్ చేయగలిగే స్కిల్ కూడా ఉండాలి. సో వాటి నుంచి ఇంకా కొత్తగా వచ్చే ML ఆల్గరిథమ్స్ను, AI టెక్నాలజీస్ను అర్థం చేసుకుంటూ చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రస్తుతానికి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్ట్ ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి వచ్చేస్తాయి. యాజ్ సెడ్ ఆ ఫండమెంటల్స్, అసలు AI అంటే ఏంటి, ML అంటే ఏంటి, VLSI ఎలా ఇంటిగ్రేట్ చేయాలని ఈ థాట్ హెల్ప్ అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు మనం రీసెంట్ గా అమరావతి, మీ ఊరు పక్కనే వింటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఎ క్వాంటమ్ వ్యాలీ అని డిక్లేర్ చేశారు. సో అది ఎంతవరకు ఉండబోతుంది? అండ్ ఆల్సో రీసెంట్ గా మన గూగుల్ క్లౌడ్ కూడా రాబోతుంది అక్కడ. ఎస్ మ్యామ్. సో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వస్తుంది అండ్ క్వాంటమ్ వ్యాలీ అని అమరావతి అంటున్నారు. సో టైం పడుతుంది ఫర్ షూర్, బట్ వన్స్ సెటప్ అయ్యాక ఆ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎక్స్పర్టైజ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా అక్కడ వర్క్స్ ఉంటాయి. ఈ గూగుల్ సెంటర్స్లో మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కానీ డైరెక్ట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫర్ షూర్. సో ప్రతి ప్లేస్కి ఒక రిప్లేస్మెంట్ ఆబ్వియస్లీ నీడెడ్. బెంగళూరు సాచురేట్ అవుతుందని హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తున్నాం హైదరాబాద్ కూడా ట్రాఫిక్ పెరిగిపోవటం, అంత క్లమ్జీ అయిపోవటం. సో హైదరాబాద్ ఆల్సో నీడ్ అ రిప్లేస్మెంట్. ఇట్ కెన్ బి ఈదర్ అమరావతి ఆర్ వైజాగ్. ఓకే. సో ఈ 2 ప్లేసెస్లో
ఈ హైదరాబాద్ కి రిప్లేస్మెంట్ అనే ఫీచర్ మేబీ ఐ థింక్ వైజాగ్ ఆర్ అమరావతి. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఉంటున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది అటువైపు, ఇటేమో VLSI ఉంటుంది, రెండు రిలేటబుల్ కోర్ సైడ్. సో ఏమి చదువుకోవాలి? లైక్ VLSI సైడ్ వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి, క్వాంటమ్ సైడ్ వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలని లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో కంపారిటివ్లీ VLSI క్వాంటమ్ సబ్జెక్ట్స్ అనేవి అంత ఇప్పటికైతే వెల్ స్ట్రక్చర్డ్ ఆర్ వెల్ రోడ్ మ్యాప్ ఇప్పటికైతే పెద్దగా లేవు. బట్ వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి, ఎలా ఉంటుంది అనేసి తెలుసుకోవడం బెటర్ ఒపీనియన్. బట్ ఆ రేంజ్ రిసోర్సెస్ అవి లేవు ప్రస్తుతానికి. సో VLSI రిలేటెడ్ నేను ఆ రోడ్ మ్యాప్ లో సజెస్ట్ చేసినట్టు ఆ కోర్ కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీ. బట్ క్వాంటమ్ కి ఇప్పటికైతే డైరెక్ట్ క్వాంటమ్ జాబ్స్ చాలా 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 తక్కువ ఉన్నాయి ఇండియాలో. సో అవి వెళ్ళాలంటే మోస్ట్లీ IITs నుంచో NITs నుంచో క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కోర్స్ చేసి అలా అక్కడున్న ఆ రోడ్ మ్యాప్ ఫాలో అయ్యి అలా ఆ రోడ్ మ్యాప్ మేబీ బెటర్ వే టు ఎంటర్ క్వాంటమ్ కంప్యూటింగ్. బట్ యాజ్ ఐ సెడ్ VLSI కి ఉన్నంత మెచ్యూర్డ్ సోర్సెస్ ఆ పాత్స్ లేవనేసి నా ఒపీనియన్. ఓకే, సో ఇంకా ఫైనల్లీ ఒక బీటెక్ స్టూడెంట్ కి, ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ కి మీరు ఇచ్చే సజెషన్ అండ్ ఆల్సో 2026 పాస్డ్ అవుట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మా వ్యూయర్స్ కి చెప్తారా? ఎస్ మ్యామ్. సో నా సజెషన్ ఒక 3 parts లో డివైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్, మీకు ప్యాషన్ ఏంటి అది చూస్ చేసుకోండి. సెకండ్, కొంచెం రైట్ మెంటర్ ఉండేటట్టు చూస్ చేసుకోండి. థర్డ్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఈవెన్ మీరు డిమోటివేట్ అయ్యి ఈ రోజుతో ఇదంతా అయిపోతుంది అనుకున్నా కానీ స్టిల్ నిలబడే ఆ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోండి. ఇవి 3 ఇంపార్టెంట్. VLSI కైనా అవ్వచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. సో ఈ 3 ఉంటే, ఏదైతే మీ ప్యాషన్ విత్ ఆ పాత్ చూపించే మెంటర్ అండ్ దేనికోసం అయినా నిలబడే ఆ క్యారెక్టర్, ఇవి ఉంటే అది ఫ్రెషర్కైనా ఎక్స్పీరియన్స్డ్కైనా లేకపోతే మీరు 2022 గ్రాడ్యుయేట్ అయినా స్టిల్ జాబ్ రాకపోయినా ఇవి 3 కన్ఫామ్గా మీకు అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు. బట్ ఇట్ టేక్స్ టైం. అన్నీ ఒక రోజులోనే ఒక నైట్లోనే అవ్వవు, బట్ ఫర్ షూర్ ఇట్ విల్ వర్క్. సో మన ఆర్టికల్స్లో చూసినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి క్రోస్లో వస్తున్నాయి, కోర్ ఇంజనీర్స్కి 3.6 LPA జాబ్ వస్తుంది అనేసి డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు కెరియర్లో కూడా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ నాకు అదే వినపడేది. 3.6 LPA ఉంటుంది, బాండ్ ఉంటుంది, గ్రోత్ ఉండదు, అది ఇది అని. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం పట్టించుకోలేదు. నా వర్క్ నేను చేసుకుంటా వెళ్ళాను, నా ఎఫర్ట్స్ నేను పెట్టుకుంటా వచ్చాను. అన్నీ చేంజ్ అవుతాయి మనం ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు. సో అలా మీరు డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ చూసి మీరు ఎంచుకున్న పాత్ కోసం మీరు జెన్యున్గా నిలబడితే ఇట్ పేస్ ఆఫ్ యూ ఫర్ షూర్. ప్రెజర్ ఉంటుంది పేరెంట్స్ నుంచి. అంతెందుకు నేను నోయిడా ST మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇంటర్న్షిప్కి వెళ్ళే ముందు మా మమ్మీ చెప్తా ఉండేది, అంత దూరం వెళ్ళి ఆ VLSI జాబ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడే అన్న సాఫ్ట్వేరే కదా, అన్న నీకు ఏదో ఒక జాబ్ చెప్పిస్తాడు, సాఫ్ట్వేర్ చేయి, దానిలోనే మంచి శాలరీ వస్తుంది, హైదరాబాద్లో ఉండొచ్చు, అది ఇది చాలా ఉంటాయి. పేరెంట్స్ అంటారు, అందరూ అంటారు. సో చెప్పినట్టుగా కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. నువ్వు నిజంగా నమ్మిన దానికోసం నువ్వు ఎంత బలంగా నిలబడ్డావు అన్న దాన్ని బట్టే రేపు నీ సక్సెస్ స్టోరీ అందరికీ వినపడుతుంది. సో మీరు మీకు నచ్చిన దానికోసం గట్టిగా నిలబడండి. టైం ఎంతైనా పర్లేదు. ఫర్ షూర్ ఇట్ విల్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం చాలా వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేసినందుకు. డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మంచి వాల్యుబుల్ థింగ్స్ చెప్పారు ఫ్రెషర్స్ కి. సో దే డెఫినెట్లీ ఫాలో యూ ఆన్ ద LinkedIn. సో ఫస్ట్ వాళ్ళు LinkedIn ప్రొఫైల్ క్రియేట్ చేసుకోగానే ఫస్ట్ చిన్న వెంకట నారాయణ రెడ్డి శీలం ఫాలో అవ్వండి, నెక్స్ట్ ప్రశాంతి చందాన్ ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీరు మళ్ళీ నెక్స్ట్ ఒక 1 crore ప్యాకేజ్ తో ఇక్కడికి రావాలి, మళ్ళీ మంచి పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.